ఎలకపూడి సచివాలయం అక్కడ ఒక అర్జీ ఇచ్చి వచ్చా. లోకేష్ బాబు ఆఫీసులో ఎలకపూడి. మరి ఉండవేలు కరకట్ట చంద్రబాబు అనే ఇళ్ళు. అక్కడ లోకేష్ బాబుకి 6 సార్లు ఇచ్చొచ్చా అర్జీలు. తర్వాత మంగళగిరి బైపాస్ చంద్రబాబు అన్న ఇది, అక్కడ కూడా 6 సార్లు ఇచ్చా. ఇప్పుడు వాళ్ళు గెలిచాక అర్జీలు. పవన్ కళ్యాణ్ ఆఫీసు మంగళగిరి బైపాస్, అక్కడ కూడా 6 సార్లు ఇచ్చా. తర్వాత తాడేపల్లి నులకపేట ఎంఆర్ఓ, అక్కడ 2 సార్లు పంపించాము. ఇప్పటికి 2 సార్లు మేము వెళ్ళి ఇచ్చాము. మరి అధికారులు కూడా అక్కడ పంపించారు. మరి అధికారులు కూడా పంపిస్తే మేము వెళ్ళాము. మరి ఇంతవరకు ఎటువంటి పరిష్కారం మక్కాల ఏందంటారేమో, భూమి సమస్య ఇది. అదే చెప్తున్నా ఉన్నాను కదా, 5 ఎకరాలు 20 సెంట్లు భూమి అని. ఇన్నిసార్లు ఇన్ని అర్జీలు మేము పెడుతున్నావు కూడా నాకు ఇంతవరకు ఎటువంటి పరిష్కారం నాకు జరగలేదు. ఎవరు వచ్చి మాట్లాడిన లేదు, పలకరించిన వాళ్ళు లేవు మమ్మల్ని. మరి మేము తాడేపల్లిలో ఉంటున్నాము. మరి ఇన్నిసార్లు అర్జీలు ఇచ్చి వస్తున్నాను, ఒక్క అర్జీకి కూడా వేసినప్పుడు సమాధానం రావట్లా. మరి ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు పిలిపించి మమ్మల్ని బెదిరించి ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని, మా పేర్లు రాసుకొని, మా సంతకాలు చేయించుకొని, మరి మీ భూమి సమస్య చూస్తామని చెప్పేసి మమ్మల్ని మోసం చేశారు. ఇప్పుడున్న ఎంఆర్ఓ వాళ్ళు ఈఆర్ఓ ఆర్య ఎంఆర్ఓ. మరి ఈ రకంగా జరుగుతుంది. ఇప్పుడు 2025 2వ నెల. మరి పెడుతూనే ఉన్నాను, అర్జీలు పెడుతూనే ఉన్నా. ఇప్పుడు కూడా బీరు పోకుండా కూడా ఎప్పటికెప్పుడు అర్జీలు ఇస్తున్నాను ఉన్నాను. 5 ఎకరాలు 20 సెంట్లు భూమి. మరి కబ్జా చేసిన వాళ్ళు కూడా బలసాని రాజేశ్వరరావు వాళ్ళు, సముద్రాల చెరుబాబు వాళ్ళు, దీన్ని కబ్జా చేసిన వాళ్ళు. ఈ భూమి కూడా మహానాడు సీతానగరం. మాకు 3 సార్లు వచ్చింది, మహానాడు, సెటిల్మెంటు, సీతానగరం. మొత్తం అంతా కలిసి కూడా 5 ఎకరాల 20 సెంట్లు భూమి. మా ఇంట్లో ఇద్దరికి వచ్చింది, మా అమ్మగారికి, మా మేనల్లుడికి, మా అన్నయ్య కొడుకు. అయితే దాంట్లో 1 సెంటు కూడా మేము అనుభవించింది లేదు. మా తల్లిదండ్రులు కానీ, మేము కానీ, మా బిడ్డలు కానీ అనుభవించింది లేదు. ఇలా కబ్జా చేశారు. కులం మేము మాదిగళ్ళం, మీరు కులం తక్కువ వాళ్ళు, మీరు ఈ ఊళ్ళో ఉండటానికి లేదు అని చెప్పి మా అమ్మను బెదిరించి, ఆ రోజులో మా అన్నయ్యని చంపేసి మా అమ్మను కూడా కొట్టి చంపేశారు. మరి ఎటువంటి కేసులు లేవు, ఎటువంటి సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు మా దగ్గర. ఇలా జరిగింది. ఇప్పుడు మా మీద కూడా 10 సార్లు కొట్లాటయ్యి, గొడవలు అయ్యి, చాలా గొడవలు జరిగినాయి. కానీ మాకే పరిష్కారం జరగట్లేదు, న్యాయం జరగట్లేదు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మరి ఎందుకని మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మరి మేము పక్కా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మా అమ్మ కానించి, మరి మేము కాంచి మా పిల్లల కాంచి కూడా మేము తెలుగుదేశం పార్టీ. మరి ఇప్పుడు 4 తరాలకి కూడా తెలుగుదేశం పార్టీ. మేము తెలుగుదేశం పార్టీ అన్నా కూడా మమ్మల్ని కొట్టి బాధ పెట్టారు జగన్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు భూమి ఆక్రమించిన వాళ్ళు కూడా జగన్ పార్టీ వాళ్ళే, ఆ పార్టీలో ఉన్నవాళ్ళు. ఆ పార్టీని అడ్డం పెట్టుకొని ఒక రౌడీజంగా, గోండేజంగా చేశారు. మా ఇళ్ళ మీదకి రావటం, దుమ్మి చేయటం, గొడవలు చేయటం, మరి మా ఇళ్ళ మీద రాళ్ళు వేయటం, ఎట్టబడితే అట్ట మమ్మల్ని చేయటం, కర్రలు తీసుకొని, కత్తులు తీసుకొని, గొడ్డలు తీసుకొని రావటం, చాలా చిత్రవదలు మమ్మల్ని చేశారు. కానీ దీని గురించి మేము ఎంతో చెబుతున్నాము, ఎవరు పట్టించుకోవట్లేదు. పోలీస్ స్టేషన్లో కానీ, మరి అధికారుల కాడ కానీ మమ్మల్ని పట్టించుకోవట్లా. ఎటువంటి పరిష్కారం మాకు జరగట్లా, న్యాయం జరగట్లా. మరి ఎంతగానో మేము పోరాడుతున్నాము. మరి ఎవరు కూడా మాకు ఎంత అన్యాయం జరిగినా కూడా ఎవరు వచ్చి కూడా మీకు ఇంత అన్యాయం జరిగింది ఏంటి, మేము ఉన్నాం, మేము మాట్లాడతాం అన్నవాళ్ళు లేరు. మరి మేము ఎంత కాడుకో ఆఫీస్ చుట్టూ మేము తిరుగుతున్నాం, ప్రతి ఆఫీస్ చుట్టూ నేను తిరుగుతున్నాను. మరి ఎంఆర్ఓ వాళ్ళు పిలిపించి మమ్మల్ని చాలా మోసం చేశారు. నమ్మకంగా మీకు ఇస్తాం భూమి, కాగితాలు అన్నీ ఇస్తామని చెప్పి వాళ్ళు మాతోటి సంతకాలు చేయించుకొని మమ్మల్ని మోసం చేశారు ఎంఆర్ఓ వాళ్ళు. ఇప్పుడున్న ఎంఆర్ఓ వాళ్ళు నులకపేట, మంగళగిరి దగ్గర నులకపేట.
మరి ఎంఆర్ఓ వాళ్ళే మా భూమిని అమ్మేశారు కబ్జాదారులకి. వాళ్ళే అమ్మేసుకొని మమ్మల్ని మోసం చేశారు. మరి కబ్జాదారులు కూడా మమ్మల్ని పిలిపించి మరి రాజ్యపడదాం, పరిష్కారం చేస్తారు రాండి అని చెప్పి మా మీద దాడి చేసి మమ్మల్ని కొట్టి మా దగ్గర కాగితాలు మొత్తం లాక్కెళ్ళిపోయారు. లాక్కెళ్ళిపోయినా కూడా కేసు అయినా కూడా కేసు కూడా పట్టించుకోవట్లేదు, పోలీస్ స్టేషన్లో కూడా పట్టించుకోలేదు, పోయినవి కూడా మాకు ఇప్పించలేదు. మరి 5 ఎకరాలు 28 సెంట్లు భూమి అది. మరి ఒక్క సెంటు కూడా మా కింద లేకుండా చేశారు. ఈ ఎంఆర్ఓలు కూడా రికార్డులో మా పేర్లో ఉన్నాయి, అడంగలో మా పేర్లో ఉన్నాయి, ఆన్లైన్లో మా పేర్లు తప్పించి కబ్జాదారుల పేర్లు ఎక్కిచ్చారు. వాళ్ళ కాళ్ళ లంచాలు తినేసి వాళ్ళకి ఆ పని చేశారు. ఇప్పుడున్న అయ్యారు ఆర్ఐ కూడా వచ్చి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని ఫోటోలు తీసుకెళ్తాం, మా ఇళ్ళకి వచ్చి మమ్మల్ని గొడవ చేయటం, మా మీద కేసులు పెడతాం, మమ్మల్ని బెదిరియటం, ఈ రకంగా ఏది చెప్తున్నారు. మరి ఎంతోమంది మా వీడియోలు కూడా చూస్తున్నారు, వందల జనం చూస్తున్నారు మా వీడియోలు. మరి వీడియోలు చూసేవాళ్ళు కూడా కొద్దిగా ఎవరైనా పెద్దవాళ్ళకి పంపిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. మరి చంద్రబాబు అన్నకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ మా వీడియోలు పంపిస్తే వాళ్ళు చూడాలని మేము అనుకుంటున్నాం. వాళ్ళు చూస్తే ఏదైనా పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాము. మరి మా వీడియోలు వాళ్ళకి వెళ్తనే లేదో తెలీదు. నేను ఎన్నో వీడియోలు చేస్తున్నాను, పెడుతున్నాను, యూట్యూబ్లో పెడుతున్నాను. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి. మరి భూమి కూడా మాకు 1980లో వచ్చింది, ఇందిరాగాంధీ టైంలో వచ్చింది ఆ భూమి. అప్పుడు పేదవాళ్ళకి లేని వాళ్ళకని పంచారు. అప్పుడు 5-6 కులాలకు వచ్చినాయి ఆ భూములు కూడా, ఒకే కులం కాదు 5-6 కులాలకు వచ్చినాయి. 5-6 కులాలు కూడా మరి అలా అచ్చంగా వాళ్ళే లేరు, 5-6 కులాలు ఉన్నాయి అక్కడ, 5-6 కులాలకు వచ్చినాయి ఆ భూములు. మరి భూములు పండించుకొని తినండి అమ్ముకోకని చెప్పి గవర్నమెంట్ ఆ రోజులు ఇచ్చింది. అమ్ముకోవద్దు అండి, పండించుకొని మీ పిల్లల తరాలు తినండి అని చెప్పేసి ఇచ్చారు. ఆ భూమిని 20 సంవత్సరాల దాకా కూడా అమ్మటానికి లేదు. పద్దనమూసిన వ్యాపారం నలగపేట, ఆ భూమి మీ అమ్మ అమ్మేసింది, 1980లో వచ్చింది, 81లో అమ్మేసిందని చెప్పి కాగితాలు కబ్జాదారులకి రాసిచ్చారు. ఆమె 81లోనే చనిపోయింది. మా అమ్మగారు 2001లో చనిపోయింది, 81లో అమ్మేసిందని చెప్పేసి పుట్టించారు. 1980లో వచ్చింది భూమి, 81లో అమ్మేసిందని చెప్పి పద్దనమూసిన వ్యాపారం లంచం తినేసి కబ్జాదారుల దగ్గర వాళ్ళకి కాగితాలు రాసిచ్చారు. ఆ కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మా అమ్మ 2001లో చనిపోయింది. మరి 2001 దాకా మా అమ్మ ఉండింది, మేము తిరుగుతూనే ఉంటున్నాం. మా అమ్మ 10 ఏళ్ళు తిరిగింది, ఇప్పుడు నేను 22 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నా. ఎస్మెంట్ పరిష్కారం మాకు జరగల, ఎస్మెంట్ న్యాయం మాకు జరగల. మరి ఇప్పుడు ఆ భూములు ఇచ్చి కూడా మరి ఇప్పుడు 40 సంవత్సరాలు అవుతుంది. మరి 80లో అంటే ఒక 20 వేసుకున్నా కూడా 80 సంవత్సరాలు జరిగిపోయింది, 40 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు 40 సంవత్సరాలు అయిపోతుంది ఇచ్చి భూములు కూడా. మేము కూడా చిన్నపిల్లలేం, ఆ భూములు ఇచ్చిన టైంలో మేము చిన్నపిల్లలం. మేము ఎవరు సంతకాలు చేయటానికి లేదు, చేసాక చెల్లవు, మేమంతా చిన్నపిల్లలం. మా పెద్ద అన్నయ్య ఒక్కడే ఉన్నవాడు, కానీ అన్నయ్య వాడికే ఉంది భూమి, వాడికి ఒక కొడుకు ఉన్నాడు. మరి వాడు కొడుకును కూడా కనపడకుండా చేశారు. వాడు కొడుకు కూడా 30 సంవత్సరాల నుంచి కనపడలేదు, వాడు 33 సంవత్సరాలు కనపడక. మరి ఎన్నిసార్లు ఎదిగినా వాడు కనపడలేదు. మరి వాడిని కూడా ఏం చేశారో కూడా తెలీదు. మా అన్నయ్య చిన్న అన్నయ్యని ఒకటి చంపేశారు, మా అమ్మని చంపేశారు, ఈ భూముల కోసమే చంపేశారు కబ్జాదారులు. మరి ఇప్పుడు మా బిడ్డల మీద దాడి చేస్తున్నారు. మేము ఎంతకాడికో చెబుతున్నాం, అధికారులకు కూడా చెబుతున్నాం ఇదే మాట. మేము మాకు ఇలా జరిగింది, మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి, మా గురించి పట్టించుకోండి అని చెప్పి ఎంతో నేను చెబుతున్నా. ప్రతి ఆఫీస్ కాడికి వెళ్ళినప్పుడు చెప్తున్నాను. మేము పెట్టే అర్జీలు కూడా సర్వే నెంబర్లన్నీ కూడా పెడుతున్నా. ఇంత భూమి మాకైతే గవర్నమెంట్ ఇచ్చింది, ఈ సర్వే నెంబర్ కూడా నేను పెడుతూనే ఉన్నా. మరి అందరూ చూస్తూనే ఉన్నారు, కానీ మాకు న్యాయం జరిగింది లేదు. ఎప్పటికెప్పుడు మమ్మల్ని మోసం చేస్తున్నారు, అధికారులు కూడా మోసం చేస్తున్నారు. అధికారులు కబ్జాదారులతో కొమ్మక్కైపోయి వాళ్ళ దగ్గర లంచాలు తినేసి మాకు ఎటువంటి న్యాయం జరగకుండా చేస్తున్నారు. కేవలం ఎంఆర్ ఆఫీసులు చేసే పనులు, ఎంఆర్ఓ, విఆర్ఓ, ఆర్ఐ, మరి మున్సిపల్ కమిషనరు, గుంటూరు జాయింట్ కలెక్టర్ గారు ఈ పనులు చేశారు. ఇప్పుడు మాకు ఒక చెంటు లేకుండా అయిపోయింది, నిలువు నీళ్ళు లేకుండా అయిపోయాం. మేము అద్దెలు కొంటున్నాం తాడేపల్లిలోనే. మరి ఆ భూమి కూడా వాళ్ళు 2019 2వ నెలలో ప్యాట్లు వేసి కొంతవరకు అమ్మేశారు. కొంత భూమిలో
వాళ్ళు చుట్టూ పారీలు కట్టి 5 సెంట్లు 10 సెంట్లుగా పారీలు కట్టి ఆపారు. అట్లయితే మేము చేలోకి రాకుండా ఉంటామని చెప్పి అట్లా ఆపుకొని ఉన్నారు. అది కూడా కబ్జాదారులు బంధువులు ఆ చేసిన వాళ్ళు కూడా. దాంట్లో ఒక ఇల్లు కట్టి అంపట్నే 30 లక్షలకు అమ్మేశారు, ఒక డాబా కట్టి 81 సెంట్లో. ఈ భూమి కూడా మాకు 4 దిక్కులు వచ్చింది. మహానాడులో 2 సార్లు వచ్చింది. మహానాడులో 13 రోడ్లో 1 ఎకరా 73 సెంట్లు వచ్చింది. మళ్ళీ మహానాడు 1వ రోడ్లో 2 ఎకరాల 54 సెంట్లు వచ్చింది. సీతానగరం సెటిల్మెంటు అక్కడ 81 సెంట్ వచ్చింది. మళ్ళీ సీతానగరం గోరా కాలనీ అక్కడ ఒక 20 సెంట్లు వచ్చింది. బోటేటంటి మొత్తం కలిసి 5 ఎకరాల 20 సెంట్లు భూమి. అది మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమి. అది ఆ భూమిని 20 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కూడా అమ్మకూడదని చెప్పి ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా అంటారు ఇదే మాట. ఈ రోజుల్లో అధికారులు కూడా ఇదే మాట అంటున్నారు, అది అమ్మటానికి వీలు లేదు, పండించుకొని తినండి అని చెప్పేసి అన్నారు. మరి పద్దెన కోసం ఎంఆర్ఆర్ వాళ్ళ దగ్గర డబ్బు తినేసి 1980లో మీకు భూమి వచ్చింది, 81లో మెమ్మ అమ్మేసిందని చెప్పేసి వాళ్ళకి కాగితాలు రాసిచ్చాడు. 81లో అమ్మేస్తే మా అమ్మ 2001 దాకా ఉంది. 2001 దాకా ఉన్నప్పుడు మేము అప్పుడు ఒక్కొందాం మాకు అప్పుడు వయసు వచ్చింది. అప్పుడు మా అమ్మ మాకు చెప్పాలిగా, అమ్మ నేను అమ్మేసాను, మీ భూములు కాడికి మీరు వెళ్ళగా. మా అమ్మ అమ్మేసింది అయితే మరి ఆమె ఎందుకు తిరిగి 10 సంవత్సరాలు ఇళ్ళ చుట్టూ నా భూమి నాకు ఇవ్వండి అయ్యా, నా పిల్లలు అన్యాయం అయిపోతానని చెప్పి వాళ్ళు ఇళ్ళ చుట్టూ తిరిగితే మరి ఆమెను కొట్టారుగా 10 సార్లు. 81 అక్కడ, 2001 అక్కడ. ఆమె 2001లో చనిపోయింది. వాళ్ళు కొట్టిన దెబ్బలకే చనిపోయింది. వాళ్ళ ఇళ్ళ కాడికి వెళ్ళి అడుగుతుందని ఆమె కొట్టిన దెబ్బలకి, వాళ్ళు కొట్టిన దెబ్బలు చనిపోయింది. ఆమెను కొడుకుని చంపేసి, మరి ఆమెను చంపేసి, ఆమె ఆస్తి అంత నూకేసి, ఆమె బంగారం అంత నూకేసి, ఆమె ఇల్లు వాకిలు లేకుండా చేసి, ఆమె బిడ్డలు నాకు కాకుండా చేసి నానా రప్స చేశారు కబ్జాదారులు. మరి ఇంత భూమి ఆక్రమించుకొని వాళ్ళు బాగుపడ్డారు, మేము ఇదుల పాలైపోయాం. మాకు ఇల్లు వాకిలు లేకుండా, నీళ్ళు నీళ్ళు లేకుండా మాకు చేశారు. కూలి పనులు చేసుకొని మేము బతుకుతున్నాం. సొంత గుహాలంటే మాకు లేవు. మరి ఈ రకంగా మమ్మల్ని ఏది ఇచ్చారు కబ్జాదారులు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్ర శిరబాబు కుటుంబం, వాళ్ళ కొడుకులు, ఆయన కొడుకులు కలిసి ప్యాట్లు వేసుకొని అమ్ముకొని 1కి 4-5 సార్లు అమ్ముకోవటం, తింటాం వాళ్ళ సొమ్ము. అమ్మినపేట అమ్మటం అట్టా వస్తువులు చేసుకుంటున్నారు వాళ్ళు. పోలీసు వాళ్ళని తీసుకెళ్ళటం, వాళ్ళని బెదిరియటం, ఆ పేటలు కూడా మళ్ళీ వాళ్ళు వస్తువులు చేసుకోవటం డబ్బు. అట్లాగా పాపం కొన్నవాళ్ళు కూడా ఏది ఇస్తున్నారు, పేటలు కొన్నవాళ్ళు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఏది ఇస్తున్నారు. ఈ రకంగా మమ్మల్ని బాధ పెట్టారు. ఎంతో బాధపడుతున్నాం మేము. మరి ఇంతవరకు మాకు ఏ పరిష్కారం జరగలేదు, న్యాయం జరగలేదు. మీరంతా చూడండి, మేము పెట్టే వీడియోలు చూడండి. మరి ఎంతకన్నా మమ్మల్ని బాధ పెడుతున్నారు. మరి ఇంతవరకు ఏ పరిష్కారం మాకు జరగలేదు, న్యాయం జరగలేదు. మరి ప్రతి అధికారి కాడికి నేను తిరుగుతున్నాను. మరి దానికి సంబంధించిన కాగితాలు కూడా మా దగ్గర ఏమీ లేకుండా చేశారు. ఒరిజినల్ పట్టాలే నూకేశారు. పొలం పట్ట, ఇంటి పట్ట వాళ్ళే కబ్జాదారులే నూకేశారు. కొట్లాట్లో 30 మంది మా మీద దాడి చేసి పొలం కాడికి పిలిపించి, వెంకటప్పారావు ఎస్ఐ, ఆ ఎస్ఐ ద్వారా పిలిపించి మమ్మల్ని పనిచేశారు. మాకే న్యాయం జరగట్లేదు, పరిష్కారం కావట్లేదు. అందరూ చూడండి, మేము పెట్టే వీడియోలు చూడండి. మరి ఇంత మేము బాధపడుతున్నామంటే, ఇంత ఉండి కూడా మేమీ లేకుండా అయిపోయాం ఈ రోజున. మరి అధికారులు చేసే పని, మరి అధికారులు ఇప్పటికన్నా మనసులు మార్చుకొని వాళ్ళు పేదోళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది. మరి ఎంఆర్ఆర్ వాళ్ళు పనులు చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు అన్నయ్య, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు మరి పట్టించుకొని చేయాలి ఏదైనా. మరి సిమెంట్ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయాలి. మరి ఊళ్ళోనే ఉంటున్నాం, మేము తాడేపల్లిలోనే ఉంటున్నాము. మరి ఇప్పుడున్న ఎంఆర్ఆర్ వాళ్ళు కూడా ఈ పనులు చేస్తున్నారు. గతంలో అంటే చేశారంటే అదో సాధ్యం. మరి ఇప్పుడు కూడా అట్లా చేస్తున్నారు. మరి ఇప్పుడు కూడా ప్రజలను ఆ పని చేశారంటే మరి పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. ఇంకా మరి పార్టీకి చెడ్డ పేరు రాకుండా మరి గమనించి మా గురించి మీరు ఎంక్వైరీ చేసి, సర్వే చేసి, మా భూములు ఎక్కడైతే ఉన్నాయో, ఎవరైతే ఆక్రమించారో వాళ్ళని పిలిపించి, వాళ్ళ దగ్గర ఏమున్నాయి కాగితాలు మరి చూడండి. మరి మమ్మల్ని పిలిపించి, వాళ్ళని పిలిపించి పరిష్కారం చేయండి. ఏది లేకుండా మేము ఎంతగా తిరుగుతున్నామో మాకు న్యాయం జరగట్లేదు. మరి మీరందరూ చూడండి, మేము పెట్టే వీడియోలు చూడండి. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి, నా పేరు శాంతి.